వేశారు. ఆ పొతీఫరు ఇంట ఒక బానిసగా, ఒక పనివాడిగా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్నప్పుడు యోసేపు కలిగి ఉన్నటువంటి మంచి జ్ఞానం ఏంటంటే, తనకిచ్చినటువంటి పనిని నమ్మకంగా చేస్తాడు, కష్టపడి చేస్తాడు, వంచన లేకుండా బాధ్యతగా పనిచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొతీఫర్ ఇంట్లో చూడండి, యోసేపు వచ్చిన దినము నుండి పొతీఫరు యోసేపును కొనుక్కొని తన ఇంట్లోకి తెచ్చుకొని తన ఇంట్లో పనులు తనకు అప్పగించిన దినము నుండి పొతీఫరు పరీక్షిస్తూ ఉన్నాడంట, గమనిస్తూ ఉన్నాడంట. తన ఇంట్లో అంతా కూడా వర్ధిల్లుతూ ఉందంట, సమృద్ధిగా ఉందంట. యోసేపు వచ్చిన రోజు కంటే చూడండి, కొన్ని దినములైన తర్వాత చూస్తే అన్నీ కూడా వృద్ధిలోకి వచ్చాయంట. ఎందుకని? యోసేపు సోమరిపోతు కాడు, యోసేపు అపనమ్మకస్తుడు కాదు. ఏమండి? అపనమ్మకస్తుడు కాదు, యోసేపు బాధ్యత లేనివాడు కాదు. యవనస్తుడైనటువంటి యోసేపు